నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీపీపీకి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపడతామని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ అయితే చేసింది. మరి అయితే అది సక్సెస్ అయింది అనుకుంటున్నారా, ఫెయిల్ అయింది అనుకుంటున్నారా, లేకపోతే ఇదంతా అసలు ఫోర్జరీ సంతకాలు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నేనైతే కోటి సంతకాల సేకరణ ఫెయిల్, సక్సెస్ ఆర్ ఫోర్జరీ అని చెప్పేసి టైటిల్ కూడా అందుకే పెట్టున్నాను. మొత్తమే చూస్తే అసలు ఈ కోటి సంతకాల సేకరణ సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా, ఫోర్జరీనా అనే వివరాల్లోకి గనక వెళితే ప్రస్తుతానికైతే ఈ కోటి సంతకాల సేకరణ ఇంకా కొనసాగుతూనే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కోటి సంతకాల సేకరణ పూర్తయి తీరాలి నవంబర్ 25 కల్లా అని చెప్పారు. కానీ ఇవాళ చూస్తే తారీఖు డిసెంబర్ 8వ తేదీ, అంటే దాదాపుగా 10 రోజులు దాటిపోయింది. 10 రోజులు దాటిపోయినా ఇంకా ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. అసలు ఈ కోటి సంతకాల కార్యక్రమం ఎప్పటికి అయిపోతుంది అని చెప్పేసి కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తుంటే దీన్ని మరి సరిచేయాలి కదా. దీన్ని మేనేజ్ చేయాలంటే మరి సజ్జల రామకృష్ణారెడ్డి తెర మీదకి రావాలి. అందుకే ఆయన తెర మీదకి వచ్చేసి కోటి సంతకాల సేకరణ గురించి ఒక మాట చెప్పారు. ఈ కోటి సంతకాల సేకరణ ఎప్పుడో పూర్తయిపోయింది, కోటి సంతకాలు కాదు ఇంకా ఎక్కువే పూర్తయ్యాయి, ఎక్కువే చేశారు, ప్రజలు ముందుకొచ్చి స్వచ్ఛందంగా సంతకాలు చేశారు. కానీ ఇంకా కొంతమంది ప్రజలు ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని ఇంకా కొనసాగించండి, మేము ఇంకా సంతకాలు చేస్తాము అని చెప్పేసి ప్రజల నుంచి విన్నపం రావడంతో మేము ఇంకా దీన్ని కొనసాగిస్తున్నాము అని చెప్పేసి దీనికి కవర్ డ్రైవ్ ఆయన చేశారట. సో మొత్తం మీద ఈ కోటి సంతకాల సేకరణ అనేది అనుకున్న స్థాయిలో పూర్తి కాలేదు, ఫెయిల్ అయింది అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇది సక్సెస్ కాదు అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. ఇక్కడే మనకి మెయిన్ 2 పాయింట్స్లోనూ ఆన్సర్ దొరికేసింది. ఇది సక్సెస్ కాదు, ఫెయిల్ అని చెప్పేసి ఎక్కువ మంది చెప్తున్నమాట. అలాగే ఇది ఫోర్జరీనా కాదా అని చెప్పేసి కూడా దీని మీద కూడా వివరణ మనం తీసుకోవాలి. కాబట్టి మామూలుగా అయితే ఈ కోటి సంతకాల సేకరణ అనేది ఎలా చేసేవాళ్ళు, ఎప్పుడెప్పుడు చేసేవాళ్ళు అని అంటే ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు అది ప్రజలకి నచ్చలేదని ప్రజల్లో నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు ప్రజానాడి తెలుసుకున్న ప్రతిపక్ష పార్టీలు ఈ కోటి సంతకాల సేకరణకి పూనుకునేవి. అయితే ఈ కోటి సంతకాల సేకరణకి ఒక నెల రోజుల్లోనే పూర్తి చేస్తామని చెప్పేసి ఎప్పుడూ టార్గెట్ పెట్టుకునేవి కాదు. కోటి సంతకాల సేకరణ అనేదాన్ని మొదలుపెట్టి ఎక్కడ ఈ టౌన్లలోనో గ్రామాల్లోనో ప్రధాన కూడళ్లలో ఒక టెంట్ వేసుకుని కూర్చునేవాళ్ళు. వచ్చేపోయే వాళ్ళందరికీ ఎందుకు వాళ్ళు టెంట్ వేసి కూర్చుని ఈ కోటి సంతకాల సేకరణ చేపడుతున్నారనే దాని మీద వివరణ ఇచ్చి వాళ్ళకి పూర్తిగా ఇష్టమైతేనే ఆ సంతకం తీసుకునేవాళ్ళు. సో అలాగ కోటి సంతకాల సేకరణ అనేది పూర్తి చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే నియోజకవర్గంలోని మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అలాగే జిల్లాల్లోని ఎంపీలు వీళ్ళంతా కూడా గ్రామస్థాయి నాయకుల మీద ప్రెజర్ పెంచేస్తున్నారట. ఇంకా ఎంతకాలం కోటి సంతకాల సేకరణ చేస్తారు, కోటి సంతకాల సేకరణకి ఇంకా మీకు ఎన్ని రోజులు టైం పడుతుంది, ఆల్రెడీ నవంబర్ 25వ తారీఖు తోటి కోటి సంతకాల సేకరణ పూర్తి అవ్వాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇస్తే మీరు ఇంకా ఏం చేస్తున్నారు, ఎందుకని చేయలేకపోతున్నారు అని చెప్పేసి వాళ్ళ మీద ప్రెజర్ పెడుతున్నారట. సో ప్రెజర్ పెడితే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు పాపం, గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళంతా కూడా ఒక 10 ఇళ్ళో 20 ఇళ్ళో ఒక కార్యకర్త తీసేసుకొని ఆ ఇళ్లలో ఎవరైతే ఉంటారో ఓటర్లు వాళ్ళ సంతకాలు వీళ్ళే కుడి చేత్తో కొన్ని ఎడం చేత్తో కొన్ని చేసేస్తున్నారట. అంటే గుర్తుపట్టకుండా. మనకు తెలుసు కదా, మనం చిన్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో ప్రోగ్రెస్ కార్డులో మన మమ్మీ సైన్ చేయను అని అంటే మనమే సంతకం పెట్టుకునేవాళ్ళం, డాడీ సైన్ చేయనంటే మనమే సంతకం పెట్టుకునేవాళ్ళం. డాడీ సంతకం ఎలా ఉంటుందో మనకు తెలుసు, గీకేస్తాం, అటు ఇటుగా కొద్దిగా దగ్గరగా ఉండేలాగా సైన్ చేసేస్తాం మొత్తానికి. ఇప్పుడు నియోజకవర్గాల్లో కూడా ఈ ప్రోగ్రెస్ కార్డుల మీద దొంగ సంతకాలు చేసినట్టుగా గ్రామస్థాయిలో వాలంటీర్లుగా గతంలో పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి హార్డ్ కోర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ కోటి సంతకాల సేకరణలో భాగమైపోయి ఫోర్జరీలు చేసేస్తున్నట్టుగా తెలుస్తుంది. అవును, ఫోర్జరీలు చేస్తే తర్వాత పట్టుకుంటారు కదా అని మీకు అనుమానం రావచ్చు. అసలు ఫోర్జరీలు చేసినా కానీ పట్టుకునే అవకాశం ఈ కోటి సంతకాల సేకరణలో ఎందుకు ఉంటుంది? ఈ కోటి సంతకాల సేకరణ అంతా కూడా పూర్తయిన తర్వాత గవర్నర్కి తీసుకెళ్ళి ఇస్తామని చెప్తున్నారు. గవర్నర్ ప్రతి సంతకాన్ని ఇది ఫోర్జరీ సంతకమా కాదా, ఇది వాళ్లే చేశారా లేదా అని చెప్పేసి చూస్తూ కూర్చుంటారా? ఆయన అలా చూడరు కదా. ఓకే, ఇచ్చి వెళ్ళండి అయ్యా, అక్కడ పెట్టండి అని చెప్తారు ఆ సంతకాల ప్రతుల్ని. ఆయన దాని మీద ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకుంటారు. ఎందుకని ఈ మాట అంటున్నానంటే ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా కోటి సంతకాలు చేశాము అని చెప్పేసి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అసలు గవర్నమెంట్ ఏం చెప్పింది, కూటమి సర్కారు మెడికల్ కాలేజీలు కమ్ హాస్పిటల్స్ నిర్మాణం కోసం మేము పీపీపీకి వెళ్ళాము అని చెప్తోంది.
గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం పీపీపీ అంటే చూస్తే ఏంటి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేనికి వ్యతిరేకంగా సంతకాలు చేపట్టింది, ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా. అసలు లేని ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా కోటి సంతకాలు చేపట్టింది. ఇక్కడేమో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద మెడికల్ కాలేజీలు కమ్ హాస్పిటల్స్ నిర్మాణానికి ప్రభుత్వం ముందుకు వెళుతుంది. కాబట్టి అసలు ఈ కోటి సంతకాల సేకరణ అనేది పరిగణించడానికే వీల్లేదు అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. సో అందుకనే ఇది సక్సెసా ఫెయిలా ఫోర్జరీనా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టున్నాను. మొత్తం మీద కూడా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కోటి సంతకాల మీద పిల్లి మొగ్గలు వేస్తుందని మాత్రం విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు చూస్తే ఇది పీపీపీ విధానం అవసరమా కాదా అనేది దాని మీద కూడా చూస్తే కనుక వైసీపీ వైఫల్యమే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడికల్ కాలేజీలు కమ్ హాస్పిటల్స్ కట్టడానికి నాబార్డు నుంచి నిధులు తెచ్చింది. 1000 కోట్లే, 3000 కోట్లో 4000 కోట్లో తెచ్చింది సుమారుగా. మరి ఆ తెచ్చిన నిధుల్ని మెడికల్ కాలేజీల నిర్మాణానికి వినియోగించి ఉంటే ఒక్కో కాలేజీకి ఎంత అవుతుంది, అప్పటి ఖర్చుల ప్రకారం 400 కోట్ల నుంచి 500 కోట్లకి సరిపోతుంది. కానీ ఇప్పుడు ఇంకా ఖర్చులు పెరిగాయి. అప్పట్లో ఆ కాలేజీల నిర్మాణం పూర్తి చేయలేదు కాబట్టి ఆ నిధుల్ని వైసీపీ పక్కదారి పట్టించింది కాబట్టి నిర్మాణం పూర్తి అవ్వక అవి అలాగే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఏది పునాదుల దగ్గరే ఆగిపోయినాయి. కొన్ని ఫౌండేషన్ వరకు వచ్చి ఆగిపోయినాయి, కొన్ని అసలు పిల్లర్స్ దగ్గరే ఉండిపోయినాయి. అవన్నీ కూడా గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ ఫొటోస్ చూపించారు. అలాగే జనసేన పార్టీ వాళ్ళు కూడా ఆ ఫొటోస్ చూపించారు. జగన్మోహన్ రెడ్డి కట్టించాను అని చెప్పుకుంటున్న మెడికల్ కాలేజీలు ఎలా ఉన్నాయో చూడండి అని చెప్పేసి అన్నీ కూడా చూపించారు. సో అయితే ఇప్పుడు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాబార్డు నుంచి నిధులు తెచ్చి ఆ మెడికల్ కాలేజీలు కట్టకపోవటం వల్ల ఇప్పుడు ప్రస్తుత కూటమి సర్కారు పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు కమ్ హాస్పిటల్స్ నిర్మాణానికి ముందుకు వెళ్లాల్సి వచ్చింది. ఎందుకు మరి ఇప్పుడు కూటమి సర్కారు కూడా అప్పు తీసుకురావచ్చు కదా, అప్పు తీసుకొచ్చి మెడికల్ కాలేజీలు కట్టచ్చు కదా, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకపోతే ఏ పోలవరానికి తీసుకురావటం లేదా అప్పు, అలాగే అమరావతికి తీసుకురావటం లేదా అప్పు అని చెప్పేసి అడగొచ్చు. అయితే ఒకసారి అమరావతికి అప్పు ఇవ్వండి అని చెప్పేసి వెళ్ళిన తర్వాత అమరావతికే అప్పిస్తారు. మరి అమరావతి నిర్మాణం పూర్తి కాలేదని చెప్పేసి మళ్ళీ అప్పు ఇవ్వండి ఇంకొక 1,00,000 కోట్లు అంటే ఇవ్వరు. అలాగే పోలవరం కడతాము అని చెప్పేసి నిధులు తీసుకొచ్చి పోలవరం కట్టకుండా దాన్ని వేరే వాటికి వాడేసి మళ్ళీ పోలవరం కడతాము అని చెప్పేసి అప్పు ఇవ్వండి అంటే ఇవ్వరు. ఇది కూడా అంతే. మెడికల్ కాలేజీల కోసం ఆల్రెడీ వైసీపీ అప్పు తెచ్చింది. మరి ఆ మెడికల్ కాలేజీలు కట్టలేదు కాబట్టి ఇప్పుడు అప్పు ఇవ్వండి మేము మెడికల్ కాలేజీలు కట్టుకుంటామంటే ప్రభుత్వం మారింది కదా, అక్కడ కేంద్రంలో బీజేపీనే ఉంది కదా, చంద్రబాబుతో అవసరం ఉంది కదా, ఖచ్చితంగా అప్పు తీసుకురావచ్చు కదా, చంద్రబాబు సూర్యుడని చెప్తారు కదా టీడీపీ వాళ్ళంతా అని చెప్తే కుదరదు అక్కడ. ఎందుకంటే ఆల్రెడీ వైసీపీ మెడికల్ కాలేజీలు కడతాము అని చెప్పేసి అప్పు తీసుకొచ్చేసింది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎలా చెప్పాలి, మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే యమలీల సినిమా చూశారు కదా, దాంట్లో తనికెళ్ళి భరణి అంటాడు, ఈరోజు మా చెల్లి పెళ్ళి, దానికి జరగాలి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అని. సో అది ఎంత దరిద్రంగా ఉంటుందో చెల్లికి పెళ్ళి మళ్ళీ అంటే ఇక్కడ అప్పు తెచ్చి మెడికల్ కాలేజీలు కడతామని చెప్పి ఆ డబ్బుల్ని వేరే వాటికి వాడుకొని మళ్ళీ అప్పు అడగటానికి వెళితే అంతే దరిద్రంగా ఉంటుంది. కాబట్టి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యం వల్ల పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది అనివార్యమై కూర్చుంది. అంటే తప్పనిసరి కూర్చుంది, వేరే ఆప్షన్ లేదు. ఇక్కడ ఏపీలో ప్రజలకి వేరే ఆప్షన్ లేదు. సో అందుకనే దీన్ని వైసీపీ అసలు కదిలించకుండా ఉంటే బాగుండేది అని చెప్పేసి కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, కొంతమంది మాజీ మంత్రులు పక్కన, అంటే వేరే పార్టీలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సన్నిహితంగానే ఉంటారు, వేరు పార్టీల్లో ఉన్నా కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కొంతమంది నాయకులు వేరే పార్టీలోనే ఉంటారు. కానీ వాళ్ళకి సన్నిహిత సంబంధాలే ఉంటాయి, సాయంత్రానికి ఫోన్లో మాట్లాడుకుంటారు. అలా మాట్లాడుకుంటున్న టైంలో వైసీపీ నేతలు కొంతమంది టీడీపీ వాళ్ళతో పంచుకుంటున్నారంట మనసులో మాట, అనవసరంగా పెట్టారయ్యా ఈ పీపీపీ మీద వ్యతిరేకంగా ప్రోగ్రాము, ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా కోటి సంతకాలు అంటారు, మళ్ళీ పీపీపీకి వ్యతిరేకం అంటారు. ఏంటో మాకు అర్థం కావట్లేదు, అధిష్టానం ఏం ఆలోచిస్తుందో, ఏం చేయబోతుందో పార్టీని మాకు అర్థమే కావట్లేదు అని చెప్పేసి బాధపడుతున్నారట. మొత్తం మీద పీపీపీకి వ్యతిరేకంగా ఉన్న వైసీపీ తన గొయ్యి తానే తవ్వుకున్నట్టు అయింది అని చెప్పేసి పొలిటికల్ విశ్లేషకులు కూడా మాట్లాడుతున్నారు. మరి దీని మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.